హలో మై డియర్ హెల్త్ లవర్స్. సిటీ కల్చర్ దాదాపు టౌన్ కి కూడా వచ్చేసింది. ఫ్యాన్లు కూలర్లు దాటి ఏసీ ఎగువ మధ్యతరగతి ఇంట్లో కూడా సాధారణమైపోయింది. పల్లెటూళ్లలో కూడా అక్కడక్కడ ఏసీ గాలులు తగులుతూనే ఉన్నాయి. అసలే ఎండాకాలం, బయటేమో విపరీతమైన ఎండ ఇబ్బంది పెడుతుంటే ఆ వేడికి ఇంటి పైకప్పు కాలి ఆ సెగలు ఇంట్లో ఉన్న మనుషులకు కూడా తగిలేస్తున్నాయి. ఇలాంటప్పుడు ఆ వేడిని తట్టుకోవడానికి, చల్లదనాన్ని అందించడానికి ఏసీలు ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు సిటీలో కూడా అన్ని ఇళ్లల్లో లేని ఈ వస్తువు ఇప్పుడు బ్యాచులర్ రూమ్లలో కూడా దర్శనమిస్తోంది. ఈ వీడియోలో మనం ఏసీ గదుల్లో గడపడం వల్ల ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది, అలాగే వాటి నుండి తప్పించుకోవడం ఎలా అనే విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు సిటీలో చూస్తే కనుక సగం మంది ఉద్యోగాలు ఏసీ గదుల్లోనే ఉదయం నుండి సాయంత్రం వరకు ఉంటాయి. ఇక ఇంట్లో కూడా ఏసీ ఉండడంతో పూర్తిగా రోజంతా ఏసీలో గడిపేస్తున్నారు. ఈ ఏసీ అనేది రూమ్లో ఒక ఎడారి లాంటి వాతావరణాన్ని సృష్టిస్తుంది. కాకపోతే ఇక్కడ చల్లగా ఉంటుందంతే. ఏసీ గాలిలో ఉన్న తేమను మొత్తం లాగేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఏసీ గదుల్లో ఉండే మనుషుల చర్మంపై నుండి కూడా తేమను లాగేస్తుంది. అందుకే ఏసీలో గడిపే వాళ్ల చర్మం బాగా పొడిగా ఉంటుంది. ఇక ఈ చర్మంపై తేమ లేకుండా పొడిబారి ఎక్కువసేపు ఉన్నట్లయితే అది చర్మ సమస్యలను మరింత ఉధృతం చేసేందుకు దారితీస్తుంది. ఇంతేకాదు, ఇలా ఏసీ వల్ల మన చర్మంలో తేమ బయటకు వెళ్లడం, అలా వెళ్లిన తేమ మళ్లీ మన చర్మంలో రీప్లేస్ అవ్వకపోవడం, అలానే కొనసాగితే చర్మంలోని ఎలాస్టిసిటీ తగ్గుతుంది. అది చర్మం ముడతలకు దారితీస్తుంది. యాంటీ ఏజింగ్ పక్కన పెడితే ఇక్కడ ఓవర్ ఏజింగ్ అవుతుంది. మరి ఇక ఏసీలో ఉండడం తప్పదాయే. బయటేమో సూర్యుడి ప్రతాపం అలా ఉంటుంది. మరి ఇలాంటి సమయంలో ఈ సమస్యలు రాకుండా ఏసీలో ఉండటం ఎలా అంటే, ముందు శరీరాన్ని హైడ్రేట్ చేస్తూ ఉండండి. ఏసీలో ఉన్నా కూడా నీటిని సిప్ చేస్తూ ఉండండి. ఇంకా మీ ఏసీ గదిలో ఒక బౌల్లో నీటిని నింపి ఓ పక్కన ఉంచండి. దీనివల్ల మీ చర్మానికి బదులుగా ఏసీ నీళ్లను లాగడానికి అక్కడికి డైవర్ట్ అవుతుంది. ఇంకా ఏసీ చల్లని గాలి డైరెక్ట్ గా మీ ముఖం మీదకే రాకుండా చూడండి. వీలైతే ఏదైనా స్కిన్ లోషన్ ఉపయోగించండి. శుభ్రమైన గాలి కోసం యాంటీ బ్యాక్టీరియల్ ఫీచర్ ఉన్న ఏసీని ఉపయోగించండి. ఇంకా గది ఉష్ణోగ్రత 25 నుండి 28 డిగ్రీల సెల్సియస్ ఉండడం మంచిది. సరైన డైట్, సరైన జీవన విధానం పాటిస్తూ మంచి ఇమ్యూనిటీతో మీరు ఉన్నట్లయితే ఈ చిన్న చిన్న చిట్కాలను ఫాలో అయ్యి ఏసీ గదిలో చల్లగా ఉండొచ్చు. సమ్మర్లో ఏసీ తప్పదనుకుంటే ఉపయోగించండి, కానీ ఈ జాగ్రత్తలు మాత్రం గుర్తుంచుకోండి. మళ్ళీ కలుద్దాం.